హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్తే చాలా క్రౌడ్గా ఉన్న ప్లేస్లలో బాగా క్రాంకీగా ఉంటారు, బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఒక పేరెంట్ అయితే క్వశ్చన్ రైజ్ చేశారు. సో అదే టాపిక్ పైన ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాము. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మరి చాలామంది ఏంటి అంటే మా బేబీని బయటికి తీసుకెళ్తే, లేదంటే మా పాపని మా బాబాని బయటికి తీసుకెళ్తే ఆ సౌండ్కి, ఆ లైట్స్కి, ఆ టెక్స్చర్కి షూ వేసినా కూడా ఒక్కోసారి బాగా హైపర్ అవుతున్నాడు, లేదు అంటే బాగా జంప్ చేస్తున్నాడు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు, మేము పట్టుకోలేకపోతున్నాం, కంట్రోల్ చేయలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళని చూసి, ఆ లైట్స్ని చూసి, ఆ సౌండ్ని చూసి బాగా గట్టిగా అరవడం, కీకలు పెట్టడం. సో దీనివల్ల ఏంటి అంటే సరే వీళ్ళు పేరెంట్స్ కాబట్టి భరించేంత ఓపిక వీళ్ళకు ఉంటుండొచ్చు. కానీ బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఆడ్గా అనిపించవచ్చు. అరే ఏంది బాబు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఏంది ఇంత గట్టిగా అరవంగా పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు దీనికి ఇంత అల్లరి చేయంగా ఎట్లా భరిస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఈ పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేయవచ్చు. మరి ఎలాంటి ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా బయటకు వెళ్ళాక తీసుకెళ్ళాల్సినవి, లేదు అంటే ఏమన్నా ఎయిడ్స్ ఉన్నాయా యూజ్ చేయడానికి? సో ఇలాంటి ఎయిడ్స్ యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఉండే క్రాంకినెస్ కానీ, ఏడవడం కానీ, హైపర్ యాక్టివ్ కానీ తగ్గించడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో మరి ఫస్ట్ బేబీని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సరే ఇప్పుడు బయటకు తీసుకెళ్తున్నారు, బయటకు తీసుకెళ్తే ఏంటి అంటే ఆ బయట ఉండే క్రౌడ్, సో ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ కానీ, అట్మాస్ఫియర్ కానీ బయట ఉండదు కాబట్టి ఇంట్లో ఎలాంటి సౌండ్ ఉండదు. తను ఏంటి అంటే రోజు ఉండే ప్లేస్ ఇల్లు కాబట్టి ఆ ఇంటిలో ఏదైనా ఆడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్లోగా బాడీ అడాప్ట్ చేసుకుంటుంది బేబీ. కాబట్టి ఏంటి అంటే దానికి అలవాటు పడిపోతుంది. ఆ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో హోమ్ ఎన్వైరన్మెంట్ దానికి అలవాటు పడిపోతుంది. ఉన్నట్టుండి సడన్గా బయటకు తీసుకెళ్లడం వల్ల ఏంటి అంటే ఆ వెహికల్ సౌండ్ కానీ, పక్క వాళ్ళు మాట్లాడడం కానీ, ఈ షర్ట్ ఎంత అని చెప్పడం కానీ, షాపింగ్ మాల్లో వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు పెట్టే కీకలు కానీ, అరుపులు కానీ, సో బేబీకి చాలా విపరీతమైన పెయిన్ కలిగించవచ్చు. కాబట్టి దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చాలా గట్టిగా అరవడం, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వీళ్ళు అరవడం, అండ్ గట్టిగా జంపు చేయడం, ఇటు పరిగెత్తడం, అటు పరిగెత్తడం. సో ఎటు పరిగెత్తినా కూడా ఆ ఎన్వైరన్మెంట్ కంప్లీట్ ఎన్వైరన్మెంట్ అదే కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఆ విషయం ఆటిస్టిక్ బేబీకి తెలియదు. సరే మరి ఈ ఆటిస్టిక్ బేబీ అర్థం చేసుకోవాలా, లేదంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలని చూసినట్లయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ పైనే ఉంటుంది. మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సరే ఒకసారి వెళ్ళారు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసారు, నెక్స్ట్ టైం ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఏంటి అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంట్లోనే క్రియేట్ చేసి బేబీకి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎగ్జాంపుల్ గట్టిగా అరవడం, గట్టిగా ఇంట్లో గట్టిగా కొంచెం బేస్ వాయిస్తో మాట్లాడడం, లేదంటే అక్కడ ఆ రోజు మాల్కి వెళ్తే ఎట్లా అరిచారు, కీ అని అరిచారు, వేరే వాళ్ళు ఏమన్నారు, సో అదంతా పర్టికులర్గా గుర్తుపెట్టుకొని బేబీకి ఇంట్లోనే ఇంట్రడ్యూస్ చేయడం. దీనివల్ల ఏంటి అంటే కొంత జనరలైజ్ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేబీ ఏమన్నా చేంజెస్ ఉందా లేదా ఇది ఫైండ్ అవుట్ చేయండి. లేదు చేంజెస్ లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే ఒక సౌండ్ ప్రూఫ్ హెడ్ ఫోన్స్ అయితే దొరుకుతాయి ఖచ్చితంగా. ఆ హెడ్ ఫోన్స్ పెట్టడం వల్ల స్లోగా ఫస్ట్ ఎవరు కూడా పెట్టుకోరు, తీసి విసిరేస్తారు, క్రాంకీగా ఉంటారు. ఉన్నటువంటి సడన్గా ఇయర్స్ని క్లోజ్ చేసే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అంటే యాక్సెప్టెన్స్ ఎవరికి ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇరిటేట్ అవుతారు, తీసేస్తారు, గట్టిగా ఏడుస్తారు. స్లోగా ఫస్ట్ ఒక 1 సెకండ్ ఇట్లా పెట్టేసి తీసేయండి. లేదు అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఫస్ట్ ముందు ఒక హుక్కు దాన్ని వేలాడదీయండి. అది నీదే హెడ్సెట్, నువ్వు పెట్టుకోవాలి. సో ఇట్లా మెల్లగా ఆ హుక్ నుంచి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసేయండి, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టండి, లేదంటే తను రెగ్యులర్ కూర్చున్న ప్లేస్లో పెట్టండి. దీనివల్ల ఏంటంటే దాన్ని చూసి కొంచెం ఈ ఆబ్జెక్ట్ వల్ల నాకు ఏం ఇబ్బంది కలగదు, నేను సేఫ్, అది నన్ను ఏం చేయదు అనే ఒక కాన్సెప్ట్ అయితే బిల్డ్ అవుతుంది బేబీలో. కాబట్టి ఇది అయిన తర్వాత స్లోగా ఒక రోజు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇరిటేట్ అయ్యాడు, తీసేసేయండి. నెక్స్ట్ ఒక 5 minutes గ్యాప్ తోటి ఒక 2 seconds ఉంచండి. సో ఇట్లా 10 minutes, 5 seconds, 15 minutes. సో ఇట్లా ఈ గ్యాప్ తోటి స్లోగా ఈ హెడ్ ఫోన్స్ పెట్టే డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. సో ఈ సౌండ్ ప్రూఫ్ హెడ్ ఫోన్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే
బేబీని ఏది మాల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ సౌండ్ గట్టి గట్టి కేకలు అరుపులు కానీ లేదంటే నెక్స్ట్ దానిలో వచ్చే మ్యూజిక్ కానీ నాయిస్ కానీ, సో దాని నుంచి ఈ సౌండ్ ప్రూఫ్ హెడ్ఫోన్స్ ఏవైతున్నాయో బేబీ దేటి వల్ల అయితే హైపర్ అవుతున్నాడో ఆ సౌండ్స్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి బేబీ కొంచెం కామ్గానైతే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో వేటి వల్ల ఈ పలానా సౌండ్ వల్ల వస్తుంది అన్నది 100% చెప్పడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దేని వల్ల వస్తుందో చెప్పలేం. కాబట్టి అన్ని సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్ను క్యాన్సిల్ చేసే హెడ్ఫోన్స్ కనుక, సౌండ్ ప్రూఫ్ హెడ్ఫోన్స్ కనుక పెట్టినట్లయితే ఏంటి అంటే అవి ఇయర్ని చేరవు. ఆ సౌండ్స్ బేబీని రీచ్ అవ్వలేవు కాబట్టి, ఆ సౌండ్స్ బేబీకి చేరవు కాబట్టి వాటి వల్ల హైపర్ యాక్టివ్ అవ్వకుండా, బాగా హైపర్ అవ్వకుండా, క్రాంకీగా అవ్వకుండా ఉండడానికైతే చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెట్స్ ఎందుకు యూజ్ చేయాలి మరి? డైలీ యూజ్ చేయాలా, ఇంట్లో యూజ్ చేయాలా, బయట యూజ్ చేయాలా అంటే, ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా అట్మాస్ఫియర్ అంతా కామన్గానే ఉంటుంది కాబట్టి ఇంట్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో కూడా బ్రైట్గా ఉన్నట్లయితే యూజ్ చేస్తే పెద్ద పోయేది ఏం లేదు. హ్యాపీగా ఉన్నాడు బేబీ, ఓకే అడ్జస్ట్ అవుతున్నాడు అంటే పెట్టడంలో తప్పేం లేదు. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ కాకుండా కొంచెం ఏది బ్రైట్నెస్ని తగ్గించే స్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్స్, వాటిని పెట్టే విధంగా ట్రై చేయండి. సో వాటిని పెట్టడం వల్ల ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి కొందరికి ఏంటి అంటే విజన్లో హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో హైపర్ సెన్సిటివిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రైట్నెస్ అనేది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ బ్రైట్నెస్ని తగ్గించడానికే గ్లాసెస్ పెట్టడం, వైట్ గ్లాసెస్ కాకుండా కొంచెం కలర్ గ్లాసెస్ పెట్టడానికి ట్రై చేయండి. వీటి వల్ల ఏంటి అంటే మాల్స్కి వెళ్ళినప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది. ఆ బ్రైట్గా ఉండడం వల్ల బేబీ హైపర్ అవ్వచ్చు, లేదంటే క్రాంకీగా ఉండొచ్చు. హైపర్ యాక్టివ్ బాగా హైపర్ అయ్యి గట్టిగా ఏడవడం, అరుపులు పెట్టడానికి ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ గ్లాసెస్ ఏవైతున్నాయో గ్లాసెస్ బయట నుంచి వచ్చే లైట్ ఏదైతుందో దాన్ని ఒక 50 to 60% రెడ్యూస్ చేసి తనకు ఎంత కావాల్సిందో లేదంటే 40% కొంతవరకు అయితే తగ్గించి చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బేబీ ఆ లైట్ వల్ల హైపర్ యాక్టివ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా ఏంటి అంటే కొంతమంది చెప్పులు, శాండిల్స్ కానీ లేదంటే చెప్పులు వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. సో చెప్పులు వేసుకొని తీసుకెళ్తే ఏంటి అంటే బయట టెంపరేచర్కి మాల్లో ఉన్న టెంపరేచర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాల్లో ఉన్నట్టుండి వాళ్ళు ఏంటి అంటే ఈ చెప్పులు వదిలేసి మామూలుగా కింద లెగ్గు పెడితే ఏంటి అంటే చాలా కూల్గా ఉంటుంది. టైల్స్ కానీ, మార్బల్స్ కానీ, దానిలో ఉన్న ఏసీ కానీ చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి ఆ టెక్స్చర్ ఒకసారి తనకు తగిలితే సో ఎక్స్ప్రెస్ చేయడం రాక బాగా హైపర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఖచ్చితంగా సాక్స్ మెయింటైన్ చేయండి. సాక్స్ వేసి శాండిల్స్ వేయండి. ఒకవేళ శాండిల్ తీసేసి లేదంటే చెప్పులు వేయండి. ఒకవేళ చెప్పులు తీసేసి కింద పెట్టినా కూడా ఆ సాక్స్ ఏదైతే ఉందో అది కొంతవరకు అయితే ప్రొటెక్ట్ చేయవచ్చు. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని కాలుకు చేరేంత వరకు, కాలుకు చేరనీయకుండా కొంచెం జాగ్రత్త పడవచ్చు. లేదు మేము సాక్స్ వేసి షూ వేస్తామంటే అది ఇంకా చాలా హ్యాపీ. సో వాటి వల్ల ఏంటి అంటే ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో దానివల్ల బేబీ హైపర్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్స్ ఉన్న ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ కానీ లేదంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్న ఫుల్ లెంతీగా ఉన్న ప్యాంట్స్ కానీ సో అవి వేయండి. ఇట్లా హాఫ్ షర్ట్ ఉంటే ఏంటి అంటే మామూలుగా ఎక్కడ పెట్టినా కూడా ఆ టెక్స్చర్ తనకు నచ్చకపోవచ్చు, దీనివల్ల కూడా హైపర్ అవ్వచ్చు. కాబట్టి ఫుల్ హ్యాండ్స్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్లౌజెస్. ఆటిస్టిక్ బేబీస్ ఏంటి అంటే ఏదైనా సరే టచ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ టెక్స్చర్ నచ్చకపోయినా ఒకవేళ నచ్చింది అనుకుంటే పదే రిపీటేటివ్ బిహేవియర్గా దాన్ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ టెక్స్చర్ ఫస్ట్ ఉన్న టెక్స్చర్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైంలో ఆ టెక్స్చర్ తగలకపోతే మళ్ళీ హైపర్ అవ్వచ్చు. కాబట్టి అది సాఫ్ట్ అయినా సరే హార్డ్ అయినా సరే మీరు హ్యాండ్స్కి గ్లౌజ్ వేయడం వల్ల ఏంటి అంటే ఎలాంటి టెక్స్చర్ అయినా సరే తన బాడీని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 4 టైప్స్ అయితే మ్యాక్సిమం ఈ గ్లౌజెస్, షూస్, సౌండ్ ప్రూఫ్ హెడ్సెట్ అండ్ స్పెక్ట్స్, ట్రాన్స్పరెంట్ కాకుండా కలర్ ఉన్న స్పెక్ట్స్. సో వీటి వల్ల ఈ 4 ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మీరు క్యారీ చేస్తారో బయటికి వెళ్ళేటప్పుడు ఆటిస్టిక్ బేబీకి యూస్ చేసి బేబీని బయటికి తీసుకెళ్ళినట్లయితే కొంతవరకు అయితే ఒక 30 to 40% బేబీ హైపర్ యాక్టివ్ అవుతున్నాడంటే ఒక దానిలో 30% అన్న లేదంటే 40% అన్న రిడ్యూస్ అవ్వడానికి, లేదంటే మీకు సపోర్ట్ చేయడానికి, లేదంటే మీరు హ్యాండ్ ఇస్తే పట్టుకొని నడవడానికి బాగా ఇంతకుముందు ఉన్నట్టుగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాకుండా జస్ట్ ఏమన్నా నచ్చకపోతే జస్ట్ వెళ్దామని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేయడం, లేదంటే ఏదో రకంగా ఇన్స్ట్రక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అదే కాకుండా మీరు బేబీ ఇంతకుముందు ఉన్నట్టు
గట్టిగా ఏరవడం, గట్టిగా అరవడం, కింద పడుకొని బొర్రడం ఇలాంటివి అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఈ మంచి టెక్నిక్స్ ఏవైతున్నాయో ప్రతి పేరెంట్స్‌కి ఉపయోగపడే మంచి టెక్నిక్స్ కాబట్టి చాలా వరకు మీ బేబీకి ఏవైతే టిప్స్ అందిస్తున్నామో వాటిని బేబీలో ఇంప్లిమెంట్ చేసి ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావడానికి ట్రై చేయండి. చాలామంది ఏంది అంటే ఏది టిప్స్ కోసం చాలామంది కాల్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా మెసేజ్ చేస్తున్నారు. సో నాకు వీలైనంత మట్టుకు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి ఇంత కష్టపడేది మీకోసమే కాబట్టి ఈ టెక్నిక్స్ యూజ్ చేసి పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారనే ఆలోచనతోటి ఈ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాం. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.